హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. సో పర్టికులర్ ఈ యొక్క సెషన్లో మనము ఫిల్డ్ మ్యాప్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఈ యొక్క మ్యాప్కి రిలేటెడ్ విజువలైజేషన్స్ ఏమన్నా మీరు మీ యొక్క రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే డేటాని ఫస్ట్ చదువుకుంటే ఆ డేటాకి రిలేటెడ్గా ఈ విజువలైజేషన్స్ వర్క్ ఉంటుందో తెలుసుకోండి. తర్వాత వీటిపైన వర్క్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? ఎందుకు అనంటే ఈ యొక్క మ్యాప్కి రిలేటెడ్ విజువలైజేషన్స్ మనం యూజ్ చేసేటప్పుడు లొకేషన్కి రిలేటెడ్ డేటా అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే ఇప్పుడు నేను తీసుకోబోయే డేటా అనేది రీజియన్, స్టేట్, సేల్స్ ఉన్నాయి. అంటే ఇవి లొకేషన్కి రిలేటెడ్గా వాల్యూస్ అనేవి ఉండడం వల్ల నేను ఈ యొక్క ఫిల్డ్ మ్యాప్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా? సో దీంట్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, లొకేషన్లో ఏం మీరు చూపించాలనుకున్నా, నేను స్టేట్ వైజ్గా చూపించుకోవాలనుకుంటున్నాను. ఓకేనా? చూడండి, ఈ యొక్క స్టేట్స్కి అన్నిటికీ కలిపేసి ఒకటే కలర్ వచ్చేసింది. ఓకేనా? సో దీంట్లో ఇండివిజువల్గా నాకు కేటగిరీల పరంగా చూపించుకోవాలి అనుకుంటే నేనేం చేస్తున్నా, రీజియన్ తీసుకొచ్చుకొని లెజెండ్లో వేసేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ రీజియన్ అన్నమాట. అంటే ఇక్కడ ఎన్ని రీజియన్స్, నార్త్ రీజియన్, సౌతర్న్ రీజియన్. సో ఈ రీజియన్స్ అన్నిటికీ కూడా చూడండి, ఈ యొక్క సెంట్రల్ రీజియన్ ఇక్కడ క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా ఆ రీజియన్స్ అనేది హైలైట్ అవుతుంటాయి. ఇవి ఎలా పనిచేస్తాయి, లొకేషన్కి రిలేటెడ్. ఓకే, సో లొకేషన్కి రిలేటెడ్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇప్పుడు నాకేంటి, ఒక్కొక్క రీజియన్లో ఎంత వరకు సేల్స్ ఉన్నాయి అనేది నాకు కావాలి అనుకున్నప్పుడు ఏం చేయండి అంటే, ఈ టూల్ టిప్స్ ఉంది కదా, ఇక్కడ తీసుకొచ్చుకొని సేల్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూడండి, మౌస్ ఆన్ ఓవర్ పెట్టేస్తే ఒక్కొక్క రీజియన్కి ఎంతెంత సేల్స్ ఉంది, ఆ యొక్క స్టేట్ ఏంటి అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఫిల్డ్ మ్యాప్ యొక్క బేసిక్. సో వీటిపైన డాక్స్ యూజ్ చేసుకొని కూడా రియల్ టైం టాస్క్లు ఏ విధంగా చేస్తారు ఏంది అనేది ముందరి సెషన్లలో చెప్తాను. థ్యాంక్ యూ.